హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి స్పెషల్ కదండి. ఈరోజు వినాయక చవితి ప్రసాదాల్లో నైవేద్యాల్లో ఒక్కటైన పరమాన్నాన్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఆ పరమాన్నాన్ని మనం చాలా ఈజీగా, టేస్టీగా, మంచి కన్సిస్టెన్సీతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూసేయండి. ముందుగా 1/2 కప్ బియ్యం తీసుకోండి. 1/2 కప్ సగ్గుబియ్యం, 1/2 కప్ కొబ్బరి తురుము. బియ్యాన్ని నేను కొంచెం లావుగా ఉండేది తీసుకున్నాను. చూడండి, మరీ సన్నగా ఉన్నది కాకుండా ఈ రైస్తో అయితే బాగా వస్తుంది. అలాగే సగ్గుబియ్యం కూడా నేను చిన్నదే తీసుకున్నాను. ఈ సైజు తీసుకున్నాను. ముందుగా మనం తీసుకున్న బియ్యంలోకి వాటర్ని వేసుకుని ఒక 2-3 సార్లు వాష్ చేసుకుని శుభ్రంగా ఇలా వాష్ చేసుకున్న దానిలోకి వాటర్ని వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే మనకి రైస్ బాగా కుక్ అవుతుంది. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నెయ్యి కరిగించుకుని దానిలోకి మనం జీడిపప్పును యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా. దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుని అందులోకి కిస్మిస్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. అదే గిన్నెలోకి 2 కప్పుల వరకు పాలను తీసుకోవాలి. మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ క్వాంటిటీకి ఈ పాలు కరెక్ట్ క్వాంటిటీ. తర్వాత పచ్చిశనగపప్పును కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి బాగా. ఒకసారి పొంగు వస్తుంది కదా, పొంగు వచ్చినప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే మనం పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు 2 బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు దానిలోకి మనం పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి పరమాన్నం కొంచెం దగ్గర పడుతుంది కదా, ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రైస్ ఉడికిందో లేదో మనం చెక్ చేసుకోవాలి. కొంచెం రైస్ తీసుకుని వేలుతో స్మాష్ చేస్తే స్మాష్ అవుతుంది కదండి, అలా అయితే మనకి రైస్ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలండి. బెల్లం వేసినప్పుడు మనం స్టవ్ వేసుకుంటే మనకి పాలు అనేది విరిగిపోతుంది. అందుకని చెప్పి బెల్లం స్టవ్ ఆపిన తర్వాతే వేసుకుని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలాగే దీనిలోకి మనం తురుము పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి పరమాన్నం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిని ఈ బొజ్జ గణపయ్యకి నైవేద్యంగా సమర్పించుకుని అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. ఈ వినాయకుడిని పసుపు మరియు మైదాతో చేసిన వినాయకుడు అండి. ఇది యూట్యూబ్లో చూసి చేసిందే, అందుకనే దీని మేకింగ్ వీడియో నేను షూట్ చేయలేదు. మీకు కావాలంటే చాలా ఛానల్స్ వాళ్ళు చేసి ఉన్నారు, చెక్ చేసుకోండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఆల్ అనే ఆప్షన్ నుంచి అనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.